నమస్కారం. ఐసీ న్యూస్ దివిసీమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇంత పండగ వాతావరణం ఉందంటే ఈ రోజు గురించి ప్రత్యేకంగా చెప్పవసరం లేదండి, అందరికీ తెలిసిందే. మనకి ఏప్రిల్ 14 1891 ఒక మహనీయుడు మన భారతదేశంలో మహారాష్ట్రలోనే మహు అనే గ్రామంలో జన్మించడం అయిందండి. ఆ రోజును పురస్కరించుకొని అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ అతని పుట్టినరోజు ఏ ఒక రాష్ట్రమో ఏ ఒక కుటుంబమో కాకుండా భారతీయులు భారతదేశంలో ఉన్న విదేశాల్లో ఉన్న ఎక్కడున్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుని కులమతాలకు అతీతంగా వాళ్ళకి ఆర్థిక స్థాయిలకు అతీతంగా ఒక పండుగ రోజుగా నిర్వహించుకుంటారు. దీన్ని బట్టే మనందరికీ అర్థమవుతుంది, అతను చూపించిన మార్గం కానివ్వండి, అతను రచించిన రాజ్యాంగం కానివ్వండి, భారతీయులకి ఏదో ఒక రూపంలో రిజర్వేషన్ రూపంలో అవనండి, పదవుల నిర్దేశించిన క్రమం అవనండి, ప్రతి ఒక్కరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అతని మార్గదర్శనంలో నడవడం కానీ అతని యొక్క కల్పించిన అవకాశాలను ఉపయోగించుకుంటా ఉన్నాం. కాబట్టి జీవితకాలం ప్రతి ఒక్క భారతీయుడు కూడా అతనికి రుణపడి ఉంటాడండి. ఒక రాజ్యాంగం ఉన్న పరిస్థితి ఈరోజు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ ప్రజలకి, 9వ వార్డు అంబేద్కర్ యువతకి అందరికీ అంబేద్కర్ గారి అర్పిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంబేద్కర్ గారు ఒక కులానికే నాయకుడు కాదు, అలా ముద్రపడిపోయింది. అంబేద్కర్ గారు అన్ని కులాలకి, మన దేశంలో ఉన్న 150 కోట్ల జనాలకి నాయకుడైన ఆయన మన భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామిక దేశం. ఆ దేశానికి రాజ్యాంగం ఎలా ఉండాలో రాసి జనాలందరికీ, మన ప్రజలందరికీ రాజ్యాంగం ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా మనం కట్టుబాట్లతో ఉండాలి, ఏ విధంగా సమసమాజాన్ని నిర్మించాలి, అటు పెద్దలు ఇటు పిన్నలు అనబడిన అడుగు వర్గాలను కూడా సమానంగా చూడాలనే దృష్టితో ఆ రోజు చాలా వ్యయప్రాసలకు చాలా ఇబ్బందులు పడి వాళ్ళ భార్య చనిపోయినా సరే ఆయన మాత్రం ప్రజల కోసం నిరంతరం కృషి చేసి ఆయన సమాజానికి ఆయన జీవితాన్ని అంకితం చేశాడు. కాకపోతే మనం ఆయన నివాళులు అర్పించాలంటే మన విగ్రహాలు ఇలా మనం మీటింగులు మనం చేస్తున్నామా లేదన్నది మనం అందరం ఆలోచించాలి. అతను మన బిఆర్ అంబేద్కర్ గారు జనాలను ఓట్లకు అమ్ముడుపోవద్దు, మీ హక్కుల్ని సాధించుకోమన్నాడు. మనం హక్కులకి సాధించుకోలేకపోతున్నాం. మన నాయకులు కూడా అంబేద్కర్ గారి అడుగు జాడల్లో నడుస్తూ నాకు తెలిసి నడవట్లేదు. మా ముందు రాజకీయం నుంచి కూడా అలా జరిగితే మన ప్రక్షాళన జరిగి మన అంబేద్కర్ గారికి నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామని అంబేద్కర్ గారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఈ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మన సబ్ ఇన్స్పెక్టర్ వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ధన్యవాదాలండి అందరికీ. ముఖ్య అతిథులందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. మరి వాళ్ళ చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమం కూడా జరగబడును. మీరు బొత్తుల రాజు గారు, కనపర్తి శేషు గారు. రాజు